హరి ఓం శ్రీ గురుదేవ దత్త. నిన్ను ఇంతకు మించి నిన్నేమీ కోరను అంటూనే పాండురంగ స్వామిని నామధేయుడు స్మరించారన్నమాట. చిరుత, తంబుర అన్నిటినీ త్యజించి అహంకార మహమకాదులను కూడా మనసులో చొరబడనీయకుండా హృదయం నిండా భక్తిని నింపుకుంటూ నీ కీర్తనలే గానం చేస్తూ జీవిస్తాను పాండురంగా. రాత్రి పొగలు నీ నామస్మరణ ఎందే కాలం గడుపుతాను పాండురంగా. పాడుతూ ఉంటాను, పాడుతూ తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ మళ్ళీ పాడుతూ ఉంటాను. కాలం కలిసి వచ్చిన చోట రాలిపోతాను. ఈ జన్మకింతకు మించి నీ నామస్మరణ కన్నా నాకు ఇంకేమీ వరమొద్దు పాండురంగా ఓ ప్రభో అంటూ దుఃఖం ఆపుకోలేక భక్తిపూర్వకంగా వెక్కి ఎక్కి ఏడుస్తూ పాండురంగ స్వామి పాదాలు గట్టిగా పట్టుకొని తన కళ్ళ నీళ్లతో పాండురంగ స్వామి పాదద్వయాన్ని అభిషేకం చేశారన్నమాట నామదేవుడు. ఆ పిలుపుకి పాండురంగ స్వామి దర్శనమిచ్చి, నామదేవా లే నాయనా, నా బిడ్డవు నువ్వు, నిన్ను ఈ జన్మలోనే ఉద్ధరిస్తాను అంటూ తెలియజేశారన్నమాట పాండురంగ స్వామి. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాట. ఎవరికైనా నిన్ను ఈ జన్మలోనే తరింపచేస్తాను అంటే ఎంత అద్భుతమైనటువంటి మాట. జీవితమంతా మనం ఎంత ధైర్యంగా గడపవచ్చు. అందుకే అంత అద్భుతంగా నా పాండురంగ స్వామిని వీరి అభంగాలు కదిల్చగలిగాయన్నమాట. అలాగే వారు పాండురంగ అనుగ్రహం పొంది అందరికీ ఎల్లప్పుడూ భగవన్నామం స్మరించండి, వారినే స్మరించండి, వారి మహిమలు వినండి, వారినే ధ్యానించండి, చేతులతో వారి భజనలే చేయండి, మీ తలని వారి పాదాల వద్ద ఉంచండి, కీర్తనలు చేయండి. ఆకలి దప్పులు మర్చిపోయినా సరే భగవన్నామం మటుకు మర్చిపోవద్దు. భగవంతుడు మీ దగ్గరే ఉన్నారు. అలాంటి వారు తప్పకుండా అమరత్వము, శాశ్వతమైనటువంటి ఆనందస్థితి అయినటువంటి మోక్షాన్ని పొందుతారు అని నామదేవ్ గారు మనకు తెలియజేశారనమాట. నిన్ను ఈ జన్మలోనే తరింపచేస్తాను అనేటువంటి భగవదానుగ్రహం పొందినటువంటి నామదేవ్ గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.